మనకు తెలియకుండా ఎక్కడో ఒక ప్రధానం భగవంతుడి అనుగ్రహం మనకు ఉంది. ఏమి ఈ రోజు అనుగ్రహం రామచంద్రమూర్తి అనుగ్రహం నా పైన పడిన వల్ల ఇంత దూరం వచ్చినాను. ఏమి ఇద్దరు నాకు అనుకున్నాను, ఉయ్యాల సేవ చేసి ఉపచారాలతో చేసి బయలుదేరి వచ్చాడు. ఎంతకంతగా రామచంద్రమూర్తి మనం కొలుస్తామో అంతకంత మనంత జీవితం బాగా ఉంటుంది, కష్టాలు ఉండనే ఉండదు. మామూలుగా మన పిల్లలు పెళ్లి కావడం లేదు, సాక్షాత్ రామచంద్ర జాతకాన్ని కూడా మంచిగా రాసి మంచి నల్ల పైనంతా రాయండి, మళ్ళీ బ్లూ ఇంకో వేరే రెడ్ ఇంకో ఆ స్కెచ్ పెన్తో ఉంది అమ్మ రాసి దాని లామినేషన్ ఎత్తి, ఇప్పుడు పిల్లలకంతా వాళ్ళు ఐడెంటిటీ కార్డు లామినేషన్ వేసి ఉంటారు, అలాగా లామినేషన్ ఒకటి చేసి పూజలో పెట్టేసి రోజు మాట రాముడు జాతకాన్ని చూస్తుంటే మన బాగుంది. మంచి 5 గ్రహాలు ఉచ్చ గ్రహాలు రామచంద్రమూర్తి ఆ మరి దొరకడం నిండా కష్టం. కడగలగ్నం ఆయన అనుగ్రహం ఉండవు, సీతాదేవి అనుగ్రహం ఉండవు, ఇద్దరం చేరింది ఆ రామచంద్ర జాతకాలనే సీతాదేవి చేరి ఉన్నాయి. ఆంజనేయ ముగ్గురు అనుగ్రహం మనకు దొరుకుతుంది. శ్రీం చెప్పి తింటే అనుగ్రహం దొరుకుతుంది, సాక్షాత్ సీతాదేవి అనుగ్రహం మనకు దొరుకుతుంది. అందుకుదా శ్రీవారు శ్రీం పెట్టినారు. ఏమి అమ్మగారు అని చెప్పినారు. ఆ ఆరును చెప్పుడు శ్రీతోని పదం అక్కడ అవుతుంది. ఇప్పుడు ఎవరింటిలో మరి పిలవలేదు, అమ్మాని పిలవలేదు, నాన్నగారిని పిలవలేదు, అల్లా మమ్మీ డాడీ పెట్టింది దగ్గర మన ఇంటికి. ఎంత డబ్బు వచ్చినా మన ఇంటికి నిలబడదు. ఏమి అప్పుడు భార్యను చూసి చెప్పేటప్పుడు నా శ్రీమతి గారిని చెప్పలేదు, నా మిస్సెస్. ఏం చెప్తారు? నా మిస్సెస్. ఆయన మా వారు, అది కూడా ఆయన నోట్ల కాదు. ఏమండి అది కూడా పిలవడం లేదు. ఏదో సిగ్నల్ ఇస్తే ఆయన వచ్చి పక్కన వెళ్తాడు, కామ్గా తీసుకుపోతాడు. ఆ లోన్ ఏ అండర్స్టాండింగ్ గా మనకు తెలియదు. ఏదైనా పిలుస్తారో శ్రీవారి పిలుస్తారో ఏమి ఎలా పిలుస్తారో చూస్తాను. ఆ పదం ఇంట్లో చెప్పడం లక్ష్మీ వాసం చెప్తుంది. ఆ శ్రీం పదం చెప్పడం శ్రీం పదం చెప్పితే హ్రీం పదం వస్తుంది. ఏమి సౌభాగ్యవద్ద బాలతోని మంత్రం ఇంటిలో అవుతుంది. హ్రీం హ్రీం జపదాం దవాక్య కిన్నామదల్లం దుర్గురారి వాసే మాళా క్రీట పదవాన్న మాననీయ తాం సేవదేవ సుమతి స్వయం మేఘలక్ష్మీ. ఆ శ్రీం ద హ్రీం శ్రీం హ్రీం హ్రీం ఇది ప్రథమం జపదాం దవాక్య కిన్నామదల్లం దుర్గురారి వాసే. ఏ దుర్లం ఉండదు మనకు, ఏ దరిద్రం ఉండదు. మాళా క్రీట పదవాన్న మాననీయ. ఆ ఏడికి మస్తకాల పైగా చూస్తుంటారు, లక్ష్మి వాసం చేస్తుంటాం. మంచి శ్వాసని శ్రీలను ఎక్కడ కుక్కుమట్టు ఆజ్ఞాచక్రం కుక్కుమట్టు ఉంటారు అక్కడ వాసం చేస్తుంటారు లక్ష్మి. గోతోని వెనపక్క భాగాల వాసం చేస్తుంటారు లక్ష్మి. సాక్షాత్ గురంతోని ముఖాల వాసం చేస్తుంటారు లక్ష్మి. అందుకే ఇప్పుడు కూడా మనం శంకుస్థాపన చేయడం, ఇక్కడ గృహప్రవేశం చేయాలంటే శ్వాసల్లో రప్పడదాం. మగవాళ్ళు ఎక్కడ ఎలిజిబిలిటీ లేనే లేదు. ఇలాగా పంతులు గారిగా ఉండి మా తాతాచారిగా పచ్చనాటిగా ఉంటే గద్దు, లేదంటే మన మధ్య లేదు. ఏమి సామనాన్ని పిలవరు, ఈయన ఏం పిలుస్తారు నన్ను సామనాన్ని సండేసి రమ్మని చెప్పి పిలుచుకున్నాడు. ఏమి ఆ శ్రీ పదం ఆ చేసేప్పుడు అందుకున్నా అంత శ్వాసంలో రప్పడదాం. వాడుతో మెట్టు అక్కడ పడిప్పుడు ఆ ఇల్లు మారుతుంది. ఏ దోషం మోస దోషం ఉంటే కూడా మారుతుంది. ఆ శ్రీం 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 హ్రీం 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 శ్రీరామదయం 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 శ్రీరామదయం. రామ్ రామ్ రామాయణం రామ్ 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 రామ్. బీజాక్షరంగా మారుతుంది. అది చేసేప్పుడు సాక్షాత్ రామచంద్ర అనుగ్రహం దొరుకుతుంది. ఇంట్లో దోషం ఉండనే ఉండదు, కష్టాలు ఉండదు. ఇప్పుడు కూడా అందరూ ఇంట్లో బ్రహ్మాండంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ 40,000 30,000 40,000 అంతా ఖర్చు పెడతారు. ఒకసారి డాక్టర్ దగ్గర పోతుంటే 40,000 తీసిస్తారు. 30 దినాలు మనం డ్యూటీ వెళ్ళి ఖర్చు జీతం తీసుకొచ్చిందంటే ఒకే రోజు డాక్టర్ దగ్గర పోతుంటే జీతం గోవిందా తిరిగిపోతుంది వాళ్ళ జీవితం. టెస్టింగ్ స్కాన్ టెస్టింగ్ ఆ టెస్టింగ్ అంతలో డబ్బు పోతుంది. లేకుండా ఉండాలి, వచ్చిన డబ్బు మంచిగా ఇంట్లో నిలబడవడం, లక్ష్మి వాసం చేయడం. అది వృష్టి అనావృష్టి అక్కడ లేకుండా ఖర్చు లేకుండా ఉండాలంటే భగవంతుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం. ఆ తులసి ప్రదర్శనం చేసుకోవడం, నామ తారక మంత్రం చెప్పడం, వంట చేసేప్పుడు కొంచెం అమృతంగా మారు. పిల్లలకు కూడా మీరే అమృతం అన్నం పెట్టకూడదు, తినిపించకూడదు. అన్నం కావాలంటే తినిపించు. ఎంత వయసు అయినానో దాని దోషమే తగదు. తినిపించే అంతకంతగా మంచిది. ఇప్పుడు అందరికీ అర్థం జరుగుతుంది. ప్యాంట్ వేస్తుంటాడు, నాకు ఆట పడితే టెంకాయ కొట్టుండే అయ్యా యాదా దాంట్లో పట్టుకులేకపోతుండేవాడు. అమ్మాయి అయిపోయింది మన భవిష్యత్తు. ఏమి ఇప్పుడు అంత టెన్షన్ లో పోతుండే జీవితం. దానికి దోషం లేదు. మంచిగా పిలిచి మంచి మాట చెప్తే అయ్యా నువ్వు బాగా ఉండు, నీ జీవితం బాగా ఉండు. ఏమి ఇంటికి వచ్చి కానీ నువ్వు సరిగావా, నువ్వు మార్క్ చేసావా, ఏం చెప్పింది అలా ఉన్నావు ఇలా ఉంది, నాయన కేకలు వేసారా, అయ్యా కేకలు వేసారు టెన్షన్ పెరిగిమంటే పోతుంది, బుర్ర పాడైపోతుంది.
అన్నం తినిప్పుడు మంచి మాట చెప్తే దర్ ఇస్ నో నెగటివ్ వర్డ్స్. మంచిగా నీ జీవితం బాగుంది, నీ జీవితం బాగుండు, నువ్వు బాగా ఉంటావు, చాలా గొప్పగా వస్తావు, పెద్దవాడిగా వస్తావు, ఏమి మంచి ఉద్యోగ పరిస్థితి వచ్చి పెద్ద గొప్పవాడిగా వస్తావు. మంచి చెప్పే పెట్టి చూడవాలి. మన మాట చెప్పిన వేళ మంచివాడు ఉండి, చెప్పిన స్థలం మంచిగా ఉండి, ఆ అన్నం ముద్ద నోట్ల పడిప్పుడు మారిపోతాడు. ఏమి ఆ జీవితం మారిపోతుంది వాడికి. ఆ మారి అన్నం తినవల్ల సాక్షాత్ కృష్ణ భగవాన్ కింద దిగి వచ్చి చూసినాడు. యశోద దగ్గర అన్నం తిన్నాడు. వెంకటేశ్వర స్వామి మళ్ళీ అవతారం వస్తాడు. సాక్షాత్ ఒకలాదేవి దగ్గర అన్నం తింటాడు. ఏమి అంత దూరం అన్నంత భగవంతుడు ఎందుకు చేసినాడు? తల్లి ప్రేమ ఉండవాలన్నాడు. ఆ తల్లి ప్రేమ ఉన్న తల్లిని కూడా అమ్మాని పిలవాలి. ఎంతకంతగా అమ్మాని పిలుతుంది. మీరు లేంటే సాక్షాత్ దేవి దిగి వచ్చుంటాం. సీతాదేవి రావచ్చు, సాక్షాత్ పార్వతీదేవి రావచ్చు, రాధాదేవి ఎవరైనా దిగి వచ్చి అనంతరం చేస్తుంటాం. ఆ మమ్మీని పిలిస్తే దరిద్రం కింద పడుతుంటాం. మీరు దరిద్రం మాలకు దొరకరు, తప్పకుండా దొరకరు. కొంచెం కొంచెంగా మనతో భవిష్యత్తు మనం మార్చుకోవాలి, మంచిగా పెట్టుకోవాలి. మనతో సంస్కారం ఏమి తెలిసినా అదే మనం పాటించాం. ఇంట్లో కూడా మనం పాటించుకుంటే ఇంగ్లీష్ చదువుకుంటే చేసుకుని మంచి ప్రతిమతిగా ఉండకోసం. ఆ తల్లి తండ్రి ప్రేమల మాత్రం అలా పిలిచిపుట్టే ఈ తల్లి దిగి వచ్చింది. సాక్షాత్ సీతాదేవి దిగి వచ్చింది. అంత అనుగ్రహం ఉండవాలంటే ఈ రోజు మంచిది ఎందుకు చెప్పినా అంటే మేము చెప్పవలసిన డ్యూటీ మంచిగా శిక్ష ఉండవాలి, తెలిసి ఉండవలసిన, తెలియ ఉండవలసిన, కొత్తగా వచ్చి ఉండవలసిన, రాగంగా ఉండవలసిన. అందువల్ల మీరే మంచిగా చెప్పి చెప్తుంటే మీలో ఎవరైనా ఒక మహానుభావుడు రావాల్సింది. ఏమి మీరు కన్నా పిల్లల్లో ఉన్న ఒక మహానుభావుడు రావాల్సింది, రాష్ట్రపతిగా కావాల్సింది, దేశాన్ని పరిపాలన చేసే మా పెద్ద మహారాజుగా రావాల్సింది. ఆ బాగా రావాలంటే వారికి కూడా బుర్ర బాగా ఉండి దేశ ప్రజలను మంచిగా చూడవు. ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ చూస్తాం మన కష్టం. మంచిగా ఉండి వాడికి కూడా దేశానికి మంచిగా ఆధ్యాత్మిక కార్యక్రమం మంచిగా ఉండాలి. అందరం చేరి ప్రార్థన చూసుకోండి. అమ్మారి ప్రార్థన చూస్తుంటే అందరూ మంచిగా ఉంటారు. దాంతో దేవి ఆశీస్సులు మంచిగా చేస్తుందండి. మీ జీవితం మారుతుంది. ఇట్లా ఈ ఉగాది సందర్భంగా మంచి కొత్త సంవత్సరం పుట్టిన తర్వాత, శుభాధరినామ సంవత్సరం పుట్టిన తర్వాత మొదటి కార్యక్రమంగా సుజాత నగర్ నన్ను స్వాగతం పలికిన ఆతాచారి ఆయన బాగా ఉండవుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో బాగా ఉండవలసింది. ఇలా ఎందుకు చెబుతా అంటే ఇప్పుడు ఈయన ఒకటి వల్ల నాకు రాముడు దర్శనం దొరికింది, మీకింత నా దర్శనం దొరికింది. అవి ఈయన గర్భంగా ఉన్న ఇప్పుడు కూడా తల్లి ఏ నోము ఎత్తిందో ఆ మారి సత్పుత్రుడికి నేను ఆ మారి ఇంటికి ఒక పుత్రుడు ఉంటే సార్ మారిపోవచ్చు. ఈ దేశంలో భారతదేశాన్ని మనం మార్చడం ఏ కష్టం ఉండదు. ఎక్కడ వాసక రేతక శ్వేతక అన్నాడు. అందుకే ప్రగణాథుడు గర్భానోపదేశం ఉన్నాడు. గర్భానోపదేశం చేసినాడు. మంత్రం తారకమంత్రాన్ని ఉపదేశం చేసినాడు నారద ముఖరికి. అలాగే నేను ఉపదేశంగా పెట్టుకోండి. అందరూ మాకు బాగా ఉండేవాళ్ళు, మన పిల్లలతో బాగా ఉండాలి. ఏదో వాడు జాతకవశాత్ కర్మవశాత్ ఏదో పొరపాటు చేస్తారు, తప్పు చేస్తారు. వాడికి కూడా మంచిగా చెప్పి ఆ మంచిని కూడా ఎప్పుడు చేయాలంటే అమృతం సాక్షాత్ భగవంతుడు ప్రసాదం. అమృతం ఎట్లా తినిపించాడో అలాగే ఇది మంచి ముక్కలు కూడా వాళ్ళు తినిపిస్తే ఒకలేదంటే ఒక రోజు జీవితం మారిపోతుంది. అలాగే చేసుకోండి, బాగా ఉండు. ఎక్కడైనా ఎవరైనా కష్టంటాం మా సుజాత నగర్ అండి, మేమంతా బాగా ఉన్నాం, మాతో పాటు ఉంటే మీరు బాగా ఉన్నా అని చెప్పిట్టుగా ఉండేవాళ్ళు. సుజాత నగర్ విశాఖపట్నం అంటే సుజాత నగర్ చెప్పిట్టుగా ఉండేవాళ్ళు. ఢిల్లీ నుంచి అందరూ కొంచెం కొంచెం మారుసు పోసు ఉండాలని చెప్పి నా దివ్య ఆశీస్సులు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం చేసినందుకు ఈ ఆంధ్ర విజయం చేసే సాక్షాత్ మరియు మా గురుగారిని ప్రార్థన చేసి సాక్షాత్ మా పీఠ అధిష్టాన దేవతను ప్రార్థన చేసింది. మొత్తం చల్లగా చూసుకోవాల్సింది. మీతో పాటు కలిసి సాక్షాత్ సీతారామచంద్రుడు నేను ప్రార్థన చేసుకుంటాను.